బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా 4 బీరకాయల్ని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత శనగపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, మిర్చి అన్నీ సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలండి. ఈ తాలింపు గింజలు చిటపటమన్నాక తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అవన్నీ వేసి మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం పింక్ కలర్లోకి వచ్చి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఇలా వేస్తూ ఉండాలండి. తర్వాత ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత కొంచెం 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కారం వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. తర్వాత శనగపప్పు కూడా వేసుకొని అన్నీ నీట్గా ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. శనగపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయ. తర్వాత సాల్ట్, ధనియా పౌడర్ వేసుకోవాలండి. తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న బీరకాయ ఉంది కదా ఆ ముక్కలన్నీ ఈ కర్రీలో వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి నీట్గా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. అంతే అండి, బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.